1987లో అమెరికాలో ఫుట్బాల్ మ్యాచ్ ఒకటి జరుగుతుంది. మ్యాచ్ మధ్యలో ఇద్దరు ఆటగాళ్ళకి కళ్ళు తిరిగి వాంతులయ్యాయి. వెంటనే ఆర్గనైజర్స్ వచ్చి ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు బ్రేక్‌లో కోక్ తాగినట్టు తెలిసింది. ఇద్దరు కోక్ తాగారు. ఇద్దరికీ వాంతులయ్యాయి. సో, కోక్ వికటించుంటుంది అని భావించి ముందు జాగ్రత్త కోసం ఈ విధంగా అనౌన్స్‌మెంట్ చేశారు. దయచేసి ప్రేక్షకులెవరూ ఇక్కడ కోక్ తాగొద్దు. ఆ కోక్ ఎక్స్‌పైర్ అయింది. ఆల్రెడీ ఇద్దరికీ కళ్ళు తిరిగి వాంతులయ్యాయి అని అనౌన్స్ చేశారు. అంతే మరుక్షణం ప్రేక్షకుల్లో అలజడి మొదలైంది. అప్పటికే చాలామంది కోక్ తాగున్నారు. వాళ్ళలో కొంతమందికి వాంతులయ్యాయి. కొందరైతే కళ్ళు తిరిగి గ్యాలరీ నుంచి కిందకి పడిపోయారు. ఒక్క క్షణంలో హాహాకారాలు, అరుపులు, కేకలు, ఉరుకులు, పరుగులు. మ్యాచ్ ఎలాగో ఆగిపోయింది. కానీ స్టేడియం మొత్తం గందరగోళమైంది. అంబులెన్స్‌లొచ్చాయి. పేషెంట్‌లని తీసుకెళ్తున్నాయి. చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. మేనేజ్‌మెంట్ రంగంలోకి దిగి ఇంతటి ప్రమాదానికి కారణమైన ఆ కోక్ గురించి ఆరా తీస్తే అవి బాగానే ఉన్నాయి. కొత్త స్టాకే. ఆ డ్రింక్స్ వల్ల ఎటువంటి దోషం లేదని నిర్ధారణ చేసుకున్నారు. మరేం జరుగుంటుందని ఎంక్వైరీ చేస్తే ఆటగాళ్ళిద్దరూ గేమ్‌కొచ్చే ముందు బయట హోటల్‌లో టిఫిన్ చేసి వచ్చారని తెలిసింది. ఆ హోటల్‌కెళ్ళి ఆరా తీస్తే వాళ్ళు బాగా పులిసిన ఇడ్లీ తిన్నారు. చట్నీ కూడా బాగా పాడయింది. అంటే ఈ టిఫిన్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని ఒక నిర్ధారణకొచ్చారు. కానీ ఏం లాభం? అప్పటికే చాలా ఘోరం జరిగిపోయింది. చూసారా? ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిందో. అందుకే నెగెటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసే ముందు కొంచెం ఆలోచించాలి. నిజ నిర్ధారణ జరిగే వరకు సంయమనం పాటించాలి. లేదంటే చిన్న సమస్యకే భారీ మూల్యం చెల్లించాల్సొస్తుంది. అంతేకాదు ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్న తర్వాత సంయమనం పాటించండి. నిజ నిర్ధారణ జరిగే వరకు వేచి చూడండి. తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మన బ్రెయిన్ పాజిటివ్ న్యూస్ కంటే నెగెటివ్ న్యూస్‌కి చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఇలాంటి సంఘటనలు ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.